హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో చూసారు కదండి. సో ఫుల్ వీడియో అనేది పెట్టాను కదా నిన్న. ఇంకా దానికి కంటిన్యూ వీడియో అనమాట. అంటే మా విజయవాడలో బాగా వరదలు వచ్చేసి సో మా ఏరియాకి కూడా వాటర్ అయితే వచ్చేసాయని చెప్పాను కదండి. సో ఇంకా అదంతా కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను. ఇంకా వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట ఇది. ఇంకా మేమైతే ఆ రోడ్లన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇందాక మీకు చూపించాను కదండి కరకట్ట అంతా కూడా లాస్ట్ వీడియోలో. సో ఇంకా అదంతా చూసుకుంటూ చివరి దాకా వచ్చామన్నమాట. ఇంకా రాగానే మాకు రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుండి మేమైతే మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. సో మా ఇంటికి వెళ్ళాలంటే ఇంకా అందరూ కూడా అసలు చాలా బైక్స్ అయితే వెళ్తున్నాయండి పైకి. ఫస్ట్ అయితే నాకు అసలు అర్థం కాలేదు, దేనికి వెళ్తున్నారు వీళ్ళందరూ, ఇప్పుడు వెళ్తున్నారు ఏంటి అని అనుకున్నాను. సో తర్వాత అయితే ఇంకా ఒక్కొక్కరు వెళ్తూ మాట్లాడుకుంటున్నారనమాట. సో పైనుంచి అయితే వాటర్ బాగా కనిపిస్తుంది, అసలు ఎక్కడెక్కడ ఎలా వచ్చింది ఏంటి అనేదని మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా, ఇంకా మనం కూడా అసలు చూద్దాము అసలు వాటర్ ఎలా వచ్చాయి ఏంటి, అసలు ఎంతవరకు వచ్చాయి అనేదని చెప్పి మేము కూడా అయితే పైకి వచ్చామన్నమాట. సో రామలింగేశ్వర కొండ మీదకి అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా పైనుండి అయితే అసలు ఎంత వాటర్ కనిపిస్తుందో. సో ఇంకా అంటే మీకు రోడ్లు అనేవి ఏమి అంటే మామూలుగా ఫ్లాట్స్కి రోడ్స్ ఉంటాయి కదండి మధ్యలో మనం నడవడానికి. సో అలాంటివి ఎక్కువ కనిపించట్లేదు, కానీ చుట్టూ వాటర్ అయితే బాగా కనిపిస్తుంది. అసలు ఎంత వచ్చేసిందో చూస్తున్నారు కదా. అసలు మనకి కొండ మీదకి ఎక్కామంటే వాటర్ చాలా తక్కువ కనపడుతుందండి. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు సో నార్మల్ డేస్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో వాటర్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది. సో ఇంత వాటర్ అయితే అస్సలు కనిపించవు, ఎక్కడో కొంచెం వాటర్ అయితే కనిపిస్తాయి అనమాట. సో అలాంటిది అసలు పైకి ఎక్కగానే దగ్గరగా వాటర్ అయితే వచ్చేయడం చూశానమాట నేను. సో ఫస్ట్ టైము. సో ఇంకా ఇక్కడ కొత్తగా పెట్రోల్ బంక్ కూడా కట్టారు. ఇంకా దాని చుట్టూ కూడా ఎత్తుగా పారి గోడ అయితే కట్టారు కాబట్టి సో ఇంకా అక్కడైతే వాటర్ రాలేదన్నమాట. ఇంకా డౌన్ ఏరియాలోకి అన్నిటికీ అయితే వాటర్ ఫుల్గా వచ్చేసాయి అనమాట. ఒక కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోయింది. సో అక్కడే మీకు హోసన్న చర్చ్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా నడుం లోతు వాటర్లోకి అయితే వచ్చేసాయి. సో అది కూడా మెయిన్ అదే మామూలుగా రోడ్డు మీదకే ఉంటుందన్నమాట ఆ చర్చ్ కూడా. సో నేనైతే ఫస్ట్ టైం చూసాను ఆ చర్చ్, ఇప్పటి వరకు తెలియదు నాకు అసలు అక్కడ చర్చ్ ఉందని. సో అది కూడా నడుం లోతు మునిగిపోయింది. అసలు రోడ్డు మీదకే ఉన్నా కూడా అంత వాటర్ వచ్చేసినాయి అంటే మీరు అసలు గమనించండి, కొంచెం అది ఎత్తుగానే ఉంది కూడా మళ్ళీ. సో అంత వాటర్ వచ్చేసాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఒక్కొక్క రోడ్ అయితే బాగానే కనిపిస్తుంది. ఇంకా ఈ రోడ్ కొంచెం ఎత్తుగా ఉంది కాబట్టి వాటర్ తక్కువే ఉన్నాయి. చూస్తున్నారు కదా మోకాళ్ళలోతో ఏమో వాటర్ అయితే ఉన్నాయన్నమాట అందులో. సో ఇంకా వేరే వేరే రోడ్స్ అయితే కొంచెం డౌన్లో ఉండడం వల్ల ఒక్కొక్కటి దగ్గర దగ్గర గుండెల దాకా వచ్చేసినాయి, లేదంటే నడుము పైకి అలా ఉన్నాయన్నమాట వాళ్ళు రోడ్ మీద నడుస్తుంటే. సో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా అవన్నీ కూడా నేను. సో ఇంకా ఒక్కొక్క ఏరియా అయితే బాగా మునిగిపోయి ఇంకా పడవలు అయితే వేసుకొని వెళ్ళి వాళ్ళనైతే కొంచెం ఒడ్డు మీదకి అయితే తీసుకొచ్చారనమాట. సో అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో పెట్టాను, మీరు కావాలంటే స్క్రీన్ మీద లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి ఆ వీడియో కూడా చూడాలనుకుంటే. ఇంకా మేమైతే ఇక్కడ ఇదంతా చూసేసిన తర్వాత మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కూడా వెళ్ళామండి. ఇంకా అక్కడ కూడా ఫుల్గా వాటర్ వచ్చేసాయి కదా. సో వచ్చిన దగ్గర నుండి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ మా విజయవాడలో అసలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, సడన్గా వచ్చేసింది అనమాట. సో దానివల్ల మేము వెళ్దాం అనుకున్నప్పుడల్లా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకా వెళ్ళలేదు. సో ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెం వెదర్ కూడా బాగానే ఉంది కదా, వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాక మా వారికి కాల్ చేశానమాట. సో ఇంకా తను వెళ్దామన్నారు. ఇంకా ఇక్కడ నుండి మా మేనకోడళ్ళు, నేను, ఇంకా మా వారు, మా బుడ్డోడు, మేము ఐదుగురం అయితే వెళ్ళామన్నమాట అక్కడ. కానీ అసలు ఫుల్గా వచ్చేసిందండి వాటర్ అంతా కూడా. ఇంకా అందులోనూ మనకి ఆ గేట్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి బోట్స్ వచ్చేసి 3 అయితే అడ్డం పడిపోయాయి కదా. సో దానివల్ల ఒక గేట్ కూడా బ్రేక్ అయిపోయింది. సో మీరు టీవీస్లో చూసే ఉంటారు కదా. సో ఇంకా దానివల్ల ఏంటంటే కొంచెం ఏమైనా డేంజర్గా ఉందేమో అన్నట్టుగా జనాలను అయితే అసలు అలౌ చేయట్లేదండి బ్యారేజ్ మీదకి. సో ఇంకా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట. సో ముందు రోజు వరకు ఎలా ఉంది, ఇంకా తర్వాత ఏంటంటే మేము కూడా వెళ్ళి చూద్దాం బాగానే చూడనిస్తున్నారు కదా అనుకున్నాను. నాకు అప్పటికి ఫస్ట్ నుండి డౌట్గానే ఉంది. సో వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరా వీళ్ళు, ఇలా ఉంది కదా. అంతకుముందు కూడా నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట అది. సో దానివల్ల అనుకున్నాను, ఇంకా అనుకున్నట్టుగానే ఆ రోజు అయితే అక్కడ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళనివ్వలేదనమాట, మొత్తం క్లోజ్ చేసేసారు. సో వెహికల్స్ కానివ్వండి, జనాన్ని కానివ్వండి, ఎవరిని రానివ్వట్లేదనమాట. సో ఇంకా అందుకని మేమేం చేసామంటే
మనకి రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉంది కదండీ! సో, అక్కడ నుండి కూడా మనకి వాటర్ బానే కనిపిస్తుంది. ఇంకా జనాలంతా కూడా అక్కడే ఉన్నారు. సో, అక్కడను మీకు ఇక్కడ బస్ స్టాండ్ ఎదురుంగా కూడా మనకి ఫుడ్ కోర్ట్ లాగా పెట్టారు చూసారా? సో, దాని పక్కన కూడా మనకి ఎలో ఉంది. రైల్వే బ్రిడ్జ్ ఉంటది. సో, అక్కడ నుండి కూడా చూస్తున్నారనమాట జనాలు. ఇంకా మేమైతే రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరికి వెళ్ళాము. మేమేంటంటే ముందు ఇక్కడ ఉన్నారు కదా! ఇక్కడ జనాలు చూసేసి తర్వాత బ్యారేజ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఇక్కడేంటంటే ఇక్కడికెళ్ళి లోపల నుంచి చూస్తుంటే అసలక్కడ బ్యారేజ్ మీద ఒక్కరు గూడా కనిపించట్లేదు. ఇంక అప్పుడు అనుకున్నా నేను ఇదైతే క్లోజ్ చేసేసారు. జనాన్ని వెళ్ళనివ్వట్లేదని. మాకక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది చూసాక. సో, ఇంక మేమైతే ఇంక ఇక్కడే నుంచొని కాసేపయితే చూసామనమాట. ఇంక ఇక్కడ గూడా వాటర్ అయితే బాగా వచ్చేసిందండి. అసల ఎంత ఫుల్లుగా ఉందంటే వాటరు. సో, ఇప్పుడు మీరు చూస్తారు కదా! మీరే ఆశ్చర్యపోతారనమాట. అసలు మా విజయవాడలో ఇంత వాటర్ నేనెప్పుడూ చూడలేదండి. అసలు నేను పుట్టి పెరిగింది ఇక్కడే అని చెప్పాను కదా! సో, ఎప్పుడూ గూడా ఇంత దగ్గరగా రోడ్డు దగ్గరగా గూడా వాటర్ చూడలేదు నాకు తెలిసినంత వరకు. తెలిసిన దగ్గర నుండి గూడా. సో, కానీ ఇప్పుడు అలా కాదు చూస్తున్నారు కదా! ఇంకొక 10 డేస్, ఒక 5 డేస్ అలాగే ఫుల్లుగా వర్షం పడి ఏమన్నా అయిందంటే రోడ్డు మీదకి గూడా వచ్చేస్తాయన్నమాట వాటరు. సో, అంత అలా ఉందన్నమాట ఫ్లోటింగు చూస్తున్నారు గదా! ఎంతసేపు ఎత్తుకోను ట్రైన్ ఆగిస్తుంది. సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అలానే ఆపుతారు. సిటీలో విజయవాడలో ట్రైన్ ఆపుతారు. అక్కడ కూడా వాళ్ళని సెట్ చేస్తారు లోపల రావడానికి. సో చూస్తున్నారు కదండి వాటర్ అయితే అసలు ఎంత ఫుల్గా వచ్చేసిందో బ్యారేజ్ అంతా కూడా. దూరం నుండి ఆ బ్యారేజ్ చూస్తుంటే సో బ్యారేజ్కి కింద వాటర్కి అసలు గ్యాపే కనిపించట్లేదు అనమాట. సో అంత ఫుల్గా అయితే వచ్చేసింది. ఇంకా ఈ కొన్ని స్టెప్స్ కూడా వాటర్ వచ్చేసాయి అనుకోండి రోడ్డు మీదకైతే వెళ్ళిపోతాయి అనమాట. సో వాటరు అందుకే అంటున్నాను, ఒక 5 డేస్ అలా పడిందంటే కంపల్సరీ అయితే రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అంత ఫుల్గా ఉందన్నమాట కృష్ణా వాటర్ అంతా కూడా. ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నా చిన్నప్పటి నుండి కూడా నేను. సో చూస్తున్నారు కదా అందరూ కూడా అసలు ఎంత ఇదిగా చూస్తున్నారంటే ఇంత వాటర్ని. ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటున్నారండి, ఇంత వాటర్ ఎప్పుడు చూడలేదు, అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి అని చెప్పేసి అందరికీ వీడియో కాల్స్ చేసి చూపిస్తున్నారనమాట.
సో అంత ఫుల్గా అయితే ఉంది వాటరు. ఇంకా మేమైతే వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా త్వరగానే ఇంటికైతే వచ్చేసాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 6 అలా అయిపోయిందనమాట. సో ఇంకా ఒక 15-20 మినిట్స్కే చీకటి అయితే పడిపోయింది. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. సో అదనమాట వీడియో.